రావుస్ అవెన్యూ కోర్టులో కవితకు చుక్కెదురైంది. సిబిఐ అరెస్టు చేయడంతో పాటు ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను రావుస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. సిబిఐ కస్టడీ పిటిషన్ పైన తీర్పు రిజర్వ్ చేసింది. కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. కవిత అరెస్టుకు రిమాండ్ రిపోర్టు ఆధారమైతే అది చట్ట విరుద్ధమన్నారు. కవితను అరెస్ట్ చేయడానికి ఎటువంటి కేసు లేదని తెలిపారు. కస్టడీలో ఉన్న వ్యక్తిని మరో కేసులో కస్టడీలోనే ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇన్ని నెలలుగా అరెస్ట్ చేయకుండా దర్యాప్తు చేసిన వారికి ఇప్పుడు అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. సెక్షన్ 41 దుర్వినియోగం చేశారని కోర్టుకు వివరించారు. కవితను 5 రోజుల కస్టడీకి కోరింది సిబిఐ. మాగుంట రాఘవ సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ప్రకారం అరెస్టు చేశామని కోర్టుకు తెలిపింది. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ తో కలిసి కవిత కుట్ర చేశారని చెప్పింది. అయితే ఇది పూర్తిగా తప్పుడు కేసని తాను చెప్పడానికి ఏం లేదని కవిత అన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కవితకు ఊరట దక్కలేదు. సిబిఐ విచారణను సవాల్ చేస్తూ దాఖలు చేసిన అప్లికేషన్ ని రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించడం జరిగింది. సిబిఐ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కవితను విచారించడానికి సంబంధించి గతంలోనే ఒక అప్లికేషన్ ఫైల్ చేశారు. అయితే ఇప్పటికే విచారించేశారు, అలాగే అరెస్ట్ కూడా చేశారు. కాబట్టి ఈ పిటిషన్ల పైన విచారణ ముగించి వాటిని తిరస్కరిస్తున్నట్లుగా జడ్జి కావేరి బవేజా స్పష్టం చేయడం జరిగింది. అలాగే అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను కూడా తోసిపుచ్చడం జరిగింది. ఇక రిమాండ్ కు సంబంధించిన అంశంపైన తీర్పుని రిజర్వ్ చేశారు. మరి కాసేపట్లో సిబిఐ రిమాండ్ కు సంబంధించిన అంశంపైన రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుని వెలువరించబోతోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కవితను ప్రశ్నించేందుకు 5 రోజుల కస్టడీకి సిబిఐ కోరడం జరిగింది కోర్టుని. జడ్జి కావేరి బవేజా ముందు ఈరోజు ఉదయం అలాగే మధ్యాహ్నం కూడా సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ కేసులో ప్రధానంగా ఈ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కవితకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలు, సాక్ష్యాలను ఇటు కోర్టుకి సిబిఐ సమర్పించడం జరిగింది. గోరంట్ల బుచ్చిబాబు అలాగే కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు అలాగే కవిత కోసం పనిచేసిన వ్యక్తులకు సంబంధించి వారిచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కవిత పిఏ అశోక్ కౌశిక్ అలాగే కవితకు సంబంధించి అభిషేక్ బోయిన్పల్లి అలాగే మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసరెడ్డి, శరత్ చంద్రారెడ్డి వీరిచ్చిన స్టేట్మెంట్స్, అప్రూవల్ గా మారిన దినేష్ అరోరా ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా సిబిఐ కవితను ప్రశ్నించాల్సి ఉంది. ఈ కేసులో కవిత కీలక సూత్రధారి. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన అలాగే అమలులో జరిగిన అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి, పాత్రధారిగా ఉన్నారు. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల ముడుపులను సేకరించి విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కవితగా సిబిఐ తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం జరిగింది. అలాగే కవితను ముఖ్యంగా ఇప్పటికే ఈ వాట్సాప్ కన్వర్సేషన్స్ ఏవైతే ఉన్నాయో గోరంట్ల బుచ్చిబాబుకు సంబంధించి అలాగే అరుణ్ పిళ్ళై ఇతర నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ వాటిపైన కన్ఫ్రంట్ చేయాల్సి ఉంది. వారిచ్చిన అంశాలపైన కవితను ఇప్పటికే 2 సార్లు ప్రశ్నించాం. 2021 డిసెంబర్ 11 ఆమె నివాసంలోనే 7 గంటల పాటు కవితను సిబిఐ ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత ఇటీవల ఏప్రిల్ 6వ తేదీన సిబిఐ ఈడీ కస్టడీలో ఉన్న కవితను సిబిఐ కోర్టు అనుమతితో తీహార్ జైల్లోనే ప్రశ్నించడం జరిగింది. సో దాటవేత సమాధానాలు ఇస్తున్నారు. కేసు దర్యాప్తుకు సంబంధించి ఆమె సహకరించడం లేదు కాబట్టి ఆమెకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఆమెను కస్టడీకి ఇవ్వాల్సిందిగా సిబిఐ కోరడం జరిగింది. సో సిబిఐ వాదనను ఒకవేళ పరిగణలోకి తీసుకుంటే కవితను ఎన్ని రోజుల కస్టడీకి ఇవ్వబోతున్నారనేది మరి కాసేపట్లో వెలువరించే తీర్పులో స్పష్టం చేయబోతున్నారు. అయితే కవిత తరపు న్యాయవాదులు ఈ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి కవితను అరెస్ట్ అలాగే కవితను కస్టడీకి ఇవ్వడాన్ని వ్యతిరేకించడం జరిగింది. కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి అలాగే నితీష్ రాణా నేరుగా వాదనలు వినిపించారు. విక్రమ్ చౌదరి వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించడం జరిగింది. ఇది ఇప్పుడు చూపిస్తున్న ఆధారాలు, సాక్ష్యాలన్నీ కూడా పాతవే, కొత్తగా ఈ కేసులో ఏమీ లేదు. గతంలోనే కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. కవిత ఒక మాస్ లీడర్ అలాగే ఒక జాతీయ పార్టీ గుర్తింపు పార్టీకి సంబంధించిన కీలక నేత. ఎన్నికలున్న సమయంలోనే కావాలనే కవితను అరెస్ట్ చేశారు. ఒక కేసులో ఇప్పటికే లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి కస్టడీలో ఉన్న జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తిని ఇంకా కస్టడీలో ఉంచేందుకు, జైల్లోనే ఉంచేందుకు ప్రయత్నం జరుగుతుంది అన్న వాదనల్ని కవిత తరపు న్యాయవాది వినిపించడం జరిగింది. సో 2 పక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. అయితే లిక్కర్ పాలసీకి సంబంధించి సిబిఐ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను పేర్కొన్నారు. మద్యం వ్యాపారులకు
అనుకూలంగా ఈ పాలసీని తయారు చేయడంలో, కమిషన్ రేట్లను పెంచడంలో కానీ, ఎక్కడెక్కడ ఏ రిటైల్ జోన్స్ ఎవరెవరికి కేటాయించాలి అన్న అంశాలకు సంబంధించి కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో ఒక ఒప్పందం జరిగింది. సో ముందస్తుగానే ఢిల్లీలో, హైదరాబాద్ లో కొన్ని సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో ఈ కేసులో ఉన్న నిందితులంతా కూడా పాల్గొన్నారు. అందులో భాగంగా కవితను మాగుంట శ్రీనివాసులరెడ్డి కలిశాడు. మాగుంట శ్రీనివాసులరెడ్డికి అరవింద్ కేజ్రీవాల్ 100 కోట్లు అడిగారు. మీరు 50 కోట్లు అడ్జస్ట్ చేయండి అని చెప్పి కవిత కోరడం జరిగింది. ఈ విషయాన్ని నేరుగా మాగుంట శ్రీనివాసులరెడ్డి సిఆర్పిసి 164 స్టేట్మెంట్ కింద తెలియపరచడం జరిగింది. అలాగే ముడుపుల వ్యవహారాలకు సంబంధించి కూడా 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి అందాయనడంలో అభిషేక్ బోయిన్పల్లి ప్రధానంగా 30 కోట్ల వరకు ఈ డబ్బు ఆమ్ ఆద్మీ పార్టీకి విజయనగర్ ద్వారా అందజేశామని చెప్పి ఈ విషయాన్ని దినేష్ అరోరా తన స్టేట్మెంట్ లో చెప్పడం జరిగింది. అలాగే అశోక్ కౌశిక్ ఎవరైతే కవిత పిఏ ఉన్నారో అభిషేక్ బోయిన్పల్లి సూచనల మేరకు గోవాకి హవాలా రూపంలో నగదు బదిలీ చేశారన్న స్టేట్మెంట్ ని అశోక్ కౌశిక్ కూడా అభిషేక్ బోయిన్పల్లి ఆదేశాల ప్రకారమే నేను డబ్బు తరలించాను అని చెప్పి కవితకు సంబంధించిన పిఏ స్టేట్మెంట్ ని కూడా సిబిఐ ఇందులో ప్రస్తావించడం జరిగింది. సో అలాగే శరత్ చంద్రారెడ్డికి సంబంధించి కూడా శరత్ చంద్రారెడ్డికి, మాగుంట రాఘవ్కి ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో భాగస్వాములు కావడానికి సంబంధించి వాళ్ళ నుంచి డబ్బులు తీసుకున్నారు. సో అందులో భాగంగానే శరత్ చంద్రారెడ్డికి 5 రిటైల్ జోన్స్ లిక్కర్ పాలసీ విధానానికి వ్యతిరేకంగా 2 కంటే ఎక్కువ జోన్స్ కలిగి ఉండడానికి వీల్లేదు, కానీ 5 రిటైల్ జోన్స్ పొందారు. అందులో భాగంగా హోల్సేల్ వ్యాపారంలో భాగస్వామి కావడానికి 14 కోట్లు, అలాగే ఒక్కొక్క రిటైల్ జోన్ కు సంబంధించి 5 కోట్ల చొప్పున 25 కోట్ల రూపాయలని ముఖ్యంగా శరత్ రెడ్డి కవిత డిమాండ్ చేశారు. అలాగే ఒకవేళ కవితకు ఆ డబ్బు ఇవ్వకపోయినట్లయితే కనుక శరత్ రెడ్డి అరవిందో బిజినెస్ హైదరాబాద్ లో ఉంది, సో అది ఏ విధంగా నడుపుతారని చెప్పి బెదిరించారని చెప్పి కూడా సిబిఐ ఇటు ఈ రోజు కోర్టుకు తెలియపరచడం జరిగింది. అలాగే ఎక్కడా కూడా ఎటువంటి అనుమానం రాకుండా ఉండేందుకు ఈ నగదు ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి ఒక ల్యాండ్ డీల్ ని కూడా వీళ్ళు చేయాలనుకున్నారు. అందులో భాగంగా నగదు భూమి కొనుగోలులో భాగంగానే ఆ డబ్బు బదలాయించినట్లుగా చూపించే ప్రయత్నం చేశారు, కానీ అక్కడ ఎటువంటి భూ బదలాయింపులు జరగలేదు అన్న విషయాన్ని కూడా సిబిఐ పేర్కొనడం జరిగింది. అరవిందో గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరు మీద జాగృతికి కూడా ముఖ్యంగా తెలంగాణ జాగృతికి కూడా 80 లక్షల రూపాయలు శరత్ చంద్రారెడ్డి ఇచ్చారు. ఇవన్నీ కూడా లిక్కర్ వ్యాపారంలో వీరి మధ్య ఉన్న అవగాహన ఒప్పందాలకు అనుగుణంగానే ఈ నగదు బదిలీలు అనేవి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద శరత్ చంద్రారెడ్డికి సంబంధించిన అరవిందో ఫార్మా కంపెనీ నుంచి తెలంగాణ జాగృతి అకౌంట్స్ కి బదలాయింపు జరిగాయి అని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. శరత్ చంద్రారెడ్డికి ఢిల్లీ మద్యం వ్యాపారంలో అవకాశం కల్పించేందుకు ఈ నగదు బదిలీలు జరిగాయని చెప్పి కూడా పేర్కొన్నారు. 2021 జూన్ జూలై నెలల్లో శరత్ చంద్రారెడ్డికి ఇష్టం లేకపోయినా కూడా ఒక బలవంతంగా ఒక ల్యాండ్ డీల్ లో ముఖ్యంగా కవిత చేర్చారు. మహబూబ్ నగర్ లోని ఒక వ్యవసాయ భూమిని సేల్ డీడ్ చేసి 14 కోట్లు శరత్ రెడ్డి నుంచి సేకరించారు. అలాగే సొమ్ము లావాదేవీలన్నీ కూడా బ్యాంక్ ద్వారానే జరిగాయి. ఈ విధంగా అన్ని అంశాలను కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. సో వీటిని కన్ఫ్రంట్ చేయడానికి కవితకు వ్యతిరేకంగా వీళ్ళంతా వాంగ్మూలాలు అప్రూవల్ గా మారిన వాళ్ళంతా స్టేట్మెంట్స్ ఇచ్చారు కాబట్టి సో దీంట్లో నిజమెంత, మీరేం చేశారు అన్నది కవిత పాత్ర గురించి కవితను అడిగి తెలుసుకునేందుకే ప్రస్తుతం ఈ కస్టడీని సిబిఐ కోరడం జరిగింది. సో చూడాలి కవితకు 5 రోజుల కస్టడీలో భాగంగా ఎన్ని రోజుల కస్టడీకి అనుమతిస్తారనేది మరి కాసేపట్లో. అయితే మెయిన్ గా మనం చూసే సిబిఐ వాదన లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ తో కలిసి కుట్ర చేశారని చెప్పి వాదిస్తూ ఉంటే, మరోవైపు కవిత కూడా అది ఖచ్చితంగా తప్పుడు కేసే, ఇందులో తాను చెప్పడానికి ఏమీ లేదని వివరణ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలి? కవితను కోర్టులో ఈరోజు ప్రొడ్యూస్ చేస్తున్న సమయంలో ఉదయం కానీ మధ్యాహ్నం కానీ 2 సార్లు కోర్టు హాల్లో ప్రొడ్యూస్ చేశారు కవితను. సో ఆ సందర్భంగా సిబిఐ మిమ్మల్ని అరెస్ట్ చేశారు, మిమ్మల్ని కస్టడీ కోరుతున్నారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నప్పుడు ఇది పూర్తిగా తప్పుడు కేసు, బోగస్ కేసు, పూర్తిగా సిబిఐ చెప్తున్న అన్ని కూడా అవాస్తవాలు, అబద్దాలు అని చెప్పి కవిత తెలియపరచడం జరిగింది. ఇందులో నేను చెప్పడానికి ఏం లేదు, అంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ తప్పుడు కేసుగానే కవిత మొదటి నుంచి అభివర్ణిస్తున్నారు. ఇటు లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కూడా ఇది రాజకీయ లాండరింగ్ కేసుగా, రాజకీయ కక్ష చర్యలో భాగంగానే ఈ అరెస్టు జరిగింది అని చెప్పి కవిత స్పందించడం జరిగింది. ఇప్పుడు సిబిఐ కేసులో కూడా కవిత వైఖరి అదే విధంగా ఉంది. ఇది పూర్తిగా తప్పుడు కేసు. ముఖ్యంగా కవిత అరెస్ట్ చేస్తున్న సమాచారాన్ని కూడా కవిత తరపు న్యాయవాదులకు ఇవ్వలేదు అన్న అంశానికి సంబంధించి కవితకు ముందు రోజే నిన్న ఇటు 11వ తేదీ రాత్రే, ఇటు 10వ తేదీ రాత్రే కవితకు ఆ రోజు రాత్రి 10:30కే తమని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి కవితకు సమాచారం ఇచ్చారు. అయితే కవిత తన భర్తకి సమాచారం ఇచ్చారు అని చెప్పి కూడా సిబిఐ వాదనల సందర్భంగా తెలియపరచడం జరిగింది. అయితే నేను అరెస్ట్ చేస్తున్నానని చెప్పలేదు, న్యాయ సలహా తీసుకునే అంశం గురించే ఇటు మా భర్తతో మాట్లాడని చెప్పి కవిత నేరుగా కోర్టులో మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా కవిత ఈ కేసులో కవితకు అగెనెస్ట్ గా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ కవితకు వ్యతిరేకంగా ఏవైతే అంశాలు సిబిఐ కానీ ఈడీ కానీ లేవనెత్తుతున్నారో, ట్రాన్సాక్షన్స్ జరిగాయి వాట్సాప్ చాట్స్ కి సంబంధించి, వీటన్నిటికి సంబంధించి ఎక్కడా కూడా కవిత
నాకు సంబంధం లేదు, ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో నేను భాగస్వామిని కాదు అంటూ ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఆ గ్రౌండ్స్ మీద కేసు గ్రౌండ్స్ మీద ఇప్పటి వరకు వాదన వినిపించలేదు. చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధంగా, ఇటు నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారని చెప్తున్నారు. కానీ లిక్కర్ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నారా, డబ్బులు చెల్లించారా, ముడుపులు ఇచ్చారా, అలాగే లిక్కర్ సౌత్ గ్రూప్ కి సంబంధించిన వ్యక్తులు కవిత కోసం పనిచేశారా, అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ పిళ్ళై, అలాగే బుచ్చిబాబు వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ మీద మీరేమంటారు? వాటికి సంబంధించి అంశాలపైన కూడా రాజకీయంగానే కౌంటర్ ఇస్తున్న పరిస్థితి ఉంది. కొందరు కేజ్రీవాల్ కేసులో ఏ విధంగా అయితే ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చి అప్రూవల్ గా మారారు, బీజేపీ టీడీపీ టికెట్స్ పొందారు అన్న వాదనలో వినిపిస్తున్నారు. సో అదే గ్రౌండ్స్ లో రాజకీయపరమైన విమర్శలనే కవిత కూడా చేయడం జరిగింది. ఒకరు బీజేపీలో చేరారు, ఒకరు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఫండ్స్ ఇచ్చారు, టికెట్ పొందారు. ఈ విధంగా ఆవిడ కూడా రాజకీయపరమైన విమర్శలే ఈ కేసుకు సంబంధించి చేస్తున్నారు. సో కేవలం న్యాయవాదులు మాత్రమే లీగల్ గా ఎటువంటి గ్రౌండ్స్ తో కవితకు ఊరట కలిగించవచ్చు, కవితను ఏ విధంగా బయటకు తీసుకురావచ్చు అన్న కోణంలో న్యాయపరమైన పోరాటంలో భాగంగా అనేక పిటిషన్లను ఫైల్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ట్రయల్ కోర్టు స్థాయిలోనే ప్రస్తుతం ఈ కేసు ఉంది. సో నెక్స్ట్ హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా ఈ కేసు మొదట కవిత అరెస్ట్ చేసిన వెంటనే మర్నాడే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. గతంలో వేసిన పిటిషన్ ఉపసంహరించుకుని రాజ్యాంగబద్ధమైన అంశాలకు సంబంధించిన విషయాల్ని కోర్టు ముందుకు తీసుకురాగా అప్పటికే సుప్రీంకోర్టులో లిస్ట్ అయిన కేసుకి ఆ కేసుని ట్యాచ్ చేస్తూ కేసు విచారణ వాయిదా వేయడం జరిగింది. కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టులోనే ఈ కేసు ఫైల్ అయింది కాబట్టి సో ట్రయల్ కోర్టులోనే న్యాయపరమైన రెమెడీస్ అన్నింటినీ కూడా పొందాల్సి ఉంటుంది. సో అందులో భాగంగానే ట్రయల్ కోర్టులోనే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఈ నెల 16వ తేదీన విచారణకు రాబోతోంది. సో ఇప్పుడు మళ్ళీ సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యారు కాబట్టి సో మళ్ళీ సిబిఐ కేసులో మధ్యంతర బెయిల్ కానీ లేక రెగ్యులర్ బెయిల్ కానీ సో ఈ విధంగా ఇక కంటిన్యూస్ గా సిబిఐ కేసులోను అలాగే ఈడీ కేసులో రెండు కేసుల్లో కూడా న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ కేసులో గతంలో ఈ విధంగా అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. విజయ్ నాయర్ కానీ అలాగే మనీష్ సిసోడియా కానీ అలాగే మరికొంతమంది కూడా ఈ విధంగా రెండు కేసుల్లో అరెస్ట్ అయిన వారు ఉన్నారు, ఇటు ఈడీ కేసులో సిబిఐ కేసులో. సో వారు ఏ విధంగా అయితే ఏడాదిన్నర కాలంగా 14 నెలలు 16 నెలలుగా జైల్లో ఉంటున్నారు. సో అదే తరహా పరిస్థితిని కవితకు కల్పించే దురుద్దేశంతో దర్యాప్తు సంస్థలు ఈ విధంగా వరుసగా కేసులు పెడుతున్నాయని చెప్పి కూడా కవిత తరపు న్యాయవాదులు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, ఎటువంటి అప్లికేషన్స్ ఇవ్వకుండా వన్ సైడెడ్ గా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్నాయన్న కోణంలోనే వాదనలు వినిపించడం జరిగింది. సో కేసుకు సంబంధించిన గ్రౌండ్స్ పైన ఇంకా పూర్తి స్థాయిలో వాదనలకైతే కవిత తరపు న్యాయవాదులు వెళ్లడం లేదు. కేవలం నిబంధనలకు విరుద్ధంగానే అరెస్టులు, కేసు ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి అన్న విషయాన్ని కేవలం వాంగ్మూలాల ఆధారంగానే అరెస్ట్ చేస్తున్నారన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నారు. సో చూడాలి సిబిఐ వాదన ఒకవేళ పరిగణలోకి తీసుకున్నట్లయితే కనుక ఇప్పుడు కవితకు ఈడీ కేసులో ఏ విధంగా అయితే ఈడీ కేసులో మార్చి 15న అరెస్ట్ అయ్యారు, ఆ తర్వాత 10 రోజుల పాటు కవిత ఈడీ కస్టడీలో ఉండి ఏప్రిల్ 26వ తేదీన తీహార్ జైలుకు వెళ్లడం జరిగింది. ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా 14 డేస్ అలాగే మళ్ళీ 14 డేస్ ప్రస్తుతం ఇటు ఏప్రిల్ 23 వరకు కూడా మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతున్నారు. సో ఇప్పుడు సిబిఐ కేసులో కూడా ప్రాథమికంగా ఇప్పుడు సిబిఐ కస్టడీకి వెళ్తారు. ఇక్కడ నుంచి ఒకవేళ కస్టడీకి అనుమతిస్తే కనుక ఇక్కడ నుంచి నేరుగా సిబిఐ కేంద్ర కార్యాలయానికి కవితను తరలిస్తారు. అక్కడ ఆమెని ఈ వివిధ అంశాలపైన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్, కవితకు వ్యతిరేకంగా ఉన్న ఎవిడెన్సెస్ పైన ఆమెను ప్రశ్నించడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది కస్టడీ ముగిసిన తర్వాత. సో మళ్ళీ కస్టడీ ఎక్స్టెన్షన్ కానీ లేదా జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని చెప్పి కానీ కోరే ప్రక్రియ అనేది లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు వివిధ నిందితులను అరెస్ట్ చేసినప్పుడు జరిగిన ప్రక్రియ. సో చూడాలి కవితకు సంబంధించి సిబిఐ కస్టడీ ఎన్ని రోజులు వస్తుంది, లేక కస్టడీని కోర్టు వ్యతిరేకిస్తుందా, ఏం జరగబోతుంది అనేది మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది. రైట్ గోపి.